తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చేశారు. ఆచరణ సాధ్యం కావని తెలిసినా ప్రజల్ని మభ్యపెట్టేందుకు అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గెలిచిన తర్వాత చేతులెత్తేశారు. ప్రజల దారి ప్రజలదే, మా దారి మాదే అంటున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి నిజామాబాద్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకి ఇబ్బందిగా మారింది. ఇచ్చిన హామీలను నెరవేర్చనిదే నియోజకవర్గానికి రావద్దంటూ పోస్టర్లు వెలిశాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ పార్టీ? ఆ శాసనసభ్యుడిపై ప్రజల్లో అంత వ్యతిరేకతకు కారణమేంటి? పోస్టర్లు రాజకీయ ప్రత్యర్థుల పనేనా? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గత ఎన్నికల్లో పలు హామీలిచ్చారు. రూపాయికే వైద్యం, యువతకు ఉపాధి, సొంత నిధులతో గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. గెలవాలన్న ఉద్దేశంతో అలవికాని హామీలతో ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదనే విమర్శలున్నాయి. బీజేపీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలోని హామీలకు అదనంగా వ్యక్తిగతంగా కొన్ని వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అవే ఇబ్బందిగా మారాయి. గెలిచిన తర్వాత ఏడాది గడిచినా వాగ్దానాలు అమలుకు నోచుకోలేదు. దీంతో ప్రజలు నిలదీస్తున్నారు. ఆర్మూర్, నందిపేట ప్రాంతాల్లో పోస్టర్లు వేసి మరీ ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. రూపాయికి వైద్యం ఎక్కడా? యువతకు ఉపాధి ఏమైంది? సొంత నిధులతో కట్టిస్తానన్న గ్రామానికి 10 ఇళ్లు ఏమయ్యాయంటూ పోస్టర్లలో ప్రశ్నించారు. ధనవంతులు రావద్దంటావు, పేదవారు వస్తే సహాయం చేయవు, అధికారులను దుర్భాషలాడతావని ఎత్తి చూపారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి టార్గెట్ గా వెలిసిన పోస్టర్లు రాజకీయ రగడకు దారితీశాయి. దీన్ని కొనసాగిస్తూ ప్రజాపాలన గ్రామ సభల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. నందిపేట మండలం కుదావన్పూర్లో మహిళలు తిరగబడ్డారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీయడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో చేసేది లేక మౌనంగా వెనుతిరిగారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వేసిన పోస్టర్ల వెనుక పక్కా ప్లాన్ ఉంది. బీఆర్ఎస్ ముఖ్య నేత ఇలాంటి ప్రచారం సాగిస్తున్నట్టు గుర్తించారు. నందిపేట మండలానికి చెందిన 2 గులాబీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో నేతల పన్నాగం బయటపడింది. ఇది క్రమంగా శృతి మించడంతో 2 పార్టీల మధ్య రాజకీయ రచ్చ జరుగుతోంది. పోస్టర్లు, నిరసనల వెనుక ఇంకా ఎవరున్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలోనూ ఎమ్మెల్యేలే లక్ష్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పోస్టర్లు వెలిశాయి. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దీనిని సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై కఠినంగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు నందిపేటలో వెలిసిన పోస్టర్ల వెనుక బీఆర్ఎస్ కీలక నేత ప్రమేయంపై పోలీసులు ఆధునిక టెక్నాలజీతో విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్ హైదరాబాద్ నుంచి పోస్టర్ల కథ నడిపించారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోస్టర్ల వివాదం మరింత ముదరకుండా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో నందిపేట్ కేంద్రంగానే కారు పార్టీ నేతలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడికి పాల్పడ్డారు. వాహనాలపై రాళ్లు రువ్వారు. అరవింద్ పై హత్యాయత్నం చేశారంటూ కేసు నమోదైంది. ఈ ప్రాంతంలో నేర చరిత్ర ఉన్న 1-2 గులాబీ పార్టీ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన కారు నేతలు ఇప్పుడు మళ్లీ అదే ధోరణిలో వ్యవహరించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నికల హామీల విషయంలో రాకేష్ రెడ్డిని టార్గెట్ చేయడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డొంకేశ్వర్, నందిపేట్ మండలాల్లో కాషాయ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. పోస్టర్లను వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగచాటుగా పోస్టర్లు అంటించడం ఏంటి? దమ్ముంటే ముందుకు వచ్చి నేరుగా తలపడాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్న వాదాన్ని వినిపించారు. అభయహస్తం 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నించకుండా ఆర్మూర్ రాకేష్ రెడ్డిని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నోరు విప్పే దమ్ము లేక తమ ఎమ్మెల్యేను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారని కమలం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై పోరాడాల్సిన ప్రతిపక్షం కేవలం బీజేపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.